మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చైర్మన్ గారు ఆదినారాయణ గారికి, అలాగే మా యొక్క రిక్వెస్ట్ని విజ్ఞప్తిని మన్నించి మా జిల్లా ఫుట్బాల్ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న మన రాష్ట్ర కార్యదర్శి గారు, సెక్రటరీ గారు శ్రీ జీపీ పాల్గొన గారు, అలాగే మా అసోసియేషన్ సెక్రటరీ గారు జగన్నాథ్ గారు, నా కొలీగ్స్ అందరికీ మరియు ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక నెల క్రితం ఇక్కడే ఒక మీటింగ్ చేశాను లీగ్ మ్యాచెస్ గురించి, కొన్ని విషయాల గురించి. సో దాంట్లో క్లారిటీ అంతా మీకు ఇచ్చాము. మేము అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్న లీగ్ మ్యాచెస్ ఇవాళ ఫైనల్ స్టేజ్కి రీచ్ అయ్యాము. ఫైనల్ మ్యాచ్ ఇవాళ రైల్వే గ్రౌండ్స్లో మన ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్సెస్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మ్యాచ్తో మా యాన్యువల్ లీగ్ మ్యాచెస్ ముగుస్తున్నాయి. దీని సందర్భంగా ఈ ప్రెస్ మీటు, అలాగే సెక్రటరీ గారు వస్తున్నారని తెలిసి ఆయన ద్వారా మన విశాఖపట్నం ఫుట్బాలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాలు, ఇంకా ఇక్కడున్న గ్రౌండ్స్ అవైలబిలిటీ అటువంటి విషయాలు మీతో చర్చించడానికి సెక్రటరీ గారిని, చైర్మన్ గారిని అందరినీ ఇక్కడ హాజరుపరిచామండి. మేము మా లీగ్ మ్యాచెస్ కంప్లీట్ చేయడానికి కొన్ని రకమైన నెగిటివ్ చర్యల వలన కొంత డిలే అయింది. రెండోది మెయిన్ కారణం ఏంటంటే దానికి మేమేమి చలించలేదు, ఎటువంటి దీనికిను చట్టబద్ధంగా ఎన్నికయ్యి అన్ని చట్టపూర్వకంగానే చేస్తూ ఉన్నాము. రెండో అత్యంత క్లిష్టమైనది ఏంటంటే మేము ఫేస్ చేసింది ముఖ్యంగా మీ అందరి ద్వారా గవర్నమెంట్ దృష్టికి కానీ, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి కానీ మీ అందరి ద్వారానే మేము వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. మీ అందరి ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యి మాకు గ్రౌండ్స్ ఫెసిలిటీ చాలా కష్టంగా ఉందండి. విశాఖపట్నం మున్సిపల్ గ్రౌండ్స్ ఏమో రెనోవేషన్ ఒకటి, రెండోది లేకపోతే గవర్నమెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ కానీ, అది ఇంకొకటి కానీ జరుగుతుంది. మెడికల్ గ్రౌండ్స్లోనూ ప్రతి గ్రౌండ్లోనూ సెంటర్లో క్రికెట్ పిచ్ ఉంటుంది. మాకు పిచ్ పాడైపోతుంది అంటారు. యాక్చువల్గా వాళ్ళన్న షూస్కి స్పైక్స్ లేవు, పిచ్ పాడవదు. అది వాళ్ళకి నాలెడ్జ్లోకి రావట్లేదు. ఈ ప్రెస్ జర్నలిస్టులుగా మీ అందరికీ అన్ని రకాల స్పోర్ట్స్ గురించి కూడా తెలుసు. అదొక పాయింట్. మీరు ఇప్పుడు ఉన్న గ్రౌండ్స్లో ప్రాబ్లం ఏంటంటే సెంటర్లో క్రికెట్ పిచ్ ఉంది. ఇప్పుడు మేము ఆడుతున్న రైల్వే గ్రౌండ్ కానీ, అలాగే మెడికల్ గ్రౌండ్స్ కానీ, బుల్లె కాలేజ్ కానీ అన్ని చోట్ల కూడా ఒక క్రికెట్ పిచ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మేము ఆడే ఒక 2 గంటల ఆట వల్ల ఎటువంటి పిచ్ పాడవద్దండి. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రెండోది, ఇంకా కొత్త గ్రౌండ్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళ స్టేట్ సపరేషన్ అనేది జరిగిపోయింది. ఏదన్నా ఒక నేషనల్ లెవెల్ మ్యాచ్ చేయాలి అంటే మొన్న మధ్య మా జనరల్ బాడీ మీటింగ్, స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ అయితే నేషనల్ అబ్జర్వర్ వస్తే ఆయన అదే అడిగాను, ఏమంటే ఏదో కొన్ని మ్యాచెస్ మాకు అలాట్ చేయండి సార్ అంటే, గ్రౌండ్స్ ఏమున్నాయి, కండిషన్ ఏంటని అడిగారు. తెల్లమొహం పెట్టాల్సి వచ్చింది తప్ప ఉన్నాయండి, ధైర్యంగా రండి, మేము రెడీ టు హోస్ట్ అని చెప్పడానికి లేదండి. ఇక్కడ ఒక రైల్వే గ్రౌండ్స్ ఉంది. రైల్వే గ్రౌండ్స్ కూడా అది డైలీ ధర మీద, అంటే అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం మేము దానికి ఏముందో ధర అది కట్టి మేము తీసుకుంటున్నాం. ఆ విషయం గురించి కూడా కాదు. మిగిలిన గ్రౌండ్స్ని అర్జెంటుగా మున్సిపల్ గ్రౌండ్స్ కానీ, ఇప్పుడు క్రికెట్ ఉంది, వీడీసీ వాళ్ళకు సపరేట్గా గ్రౌండ్ పెట్టుకున్నారు. మళ్ళీ ఏమో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రౌండ్స్ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో 2 గ్రౌండ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక గ్రౌండ్ అయినా ఫుట్బాల్ కన్వర్ట్ చేసి ఒకటి క్రికెట్కి ఇచ్చిన అభ్యంతరం లేదు. మిగిలిన గ్రౌండ్స్ లైక్ ఇప్పుడు మన పిఎస్యూస్ లైక్ స్టీల్ ప్లాంట్, నావెల్, వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచాలి పిఎస్యూస్ని అని చెప్పి మీడియాని మా యొక్క స్పెసిఫిక్ రిక్వెస్ట్ అండి. గ్రౌండ్స్ విషయం వరకును దయచేసి సహకరించండి. రెండోది, చాలామంది ఈ మా అసోసియేషన్ ద్వారా జరిగిన లీగ్లో ఇవాళ 27 క్లబ్బులు ఉంటే కొన్ని క్లబ్బులు పాల్గొనలేదు, రకరకాల చర్యలు చేస్తున్నారని పోయినసారి మీ దృష్టికి తీసుకొచ్చాను. అది మీ ద్వారా జరిగిన కృషి వలన 1-2 క్లబ్బులు వచ్చి లీగ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ తాలూకా అర్హతని, ఎలిజిబిలిటీని కంటిన్యూషన్ చేసుకున్నారు. అత్యంత దురదృష్టకరమైన అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పోలార్ స్టార్ అనే క్లబ్బు మోర్ దాన్ 100 years ఓల్డ్ క్లబ్ అండి. ఫుట్బాల్ ఆడిన వైజాగ్లో పాత సీనియర్ ప్లేయర్స్ కానీ ఎవరైనా కూడా ఆ క్లబ్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళే, ఆ క్లబ్ ఆడితే చూసిన వాళ్ళే. ఇవాళ కొంతమంది
అది మూర్ఖపు ఇదో లేకపోతే కొంతమంది తాలూకా ఏ ఏ ఏ ఏ విధంగా వర్ణించాలని తెలియట్లేదు. ఒకళ్ళిద్దరు చేసిన ఒక పనికిమాలిన చర్య వలన ఇవాళ పోలార్ స్టార్ యాన్యువల్ లీగ్లో చేయకుండా రెన్యువల్ కంటిన్యూ చేసుకోవడానికి, రికగ్నిషన్ కంటిన్యూషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీని పోగొట్టేటట్టుగా ఈ పదవీకాంక్ష ఉన్న కొంతమంది ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. మీలో ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరూను పోలార్ స్టార్ మేనేజ్మెంట్ని మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము, అయినా కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అంత చరిత్ర ఉన్న అతి పురాతనమైన అంటే 100 years ఓల్డ్ చరిత్ర ఉన్న క్లబ్ని వాళ్ళు ఏ రకంగా కూడా ముందుకు తీసుకెళ్లకుండా చేయించడం అనేది ఆ మేనేజ్మెంట్ని ఊళ్ళో మన అందరం కలిపి అలర్ట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ముందు రావాలని ఒకటి నేను కోరుకుంటున్నాను. మిగిలిన క్లబ్బులు కొంతమంది ఈ పదవీకాంక్షతో చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకుమించి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఈ 2 ఆస్పెక్ట్స్ మీ దృష్టికి తీసుకొద్దామని, ఇక మా చైర్మన్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడమని నేను కోరుతా ఉన్నాను.